హలో అండి అందరికీ. సో, ఇది కల్ట్ నుండి తెప్పించిన థ్రెడ్‌మిల్ అన్నమాట. సో, ఇది ఇలా ప్యాకింగ్‌లో వచ్చింది. మేము ఓపెన్ చేయబోతున్నాం ఇప్పుడు. సో, ఇది ఇంత పెద్ద బాక్స్. యాక్చువల్‌గా ఇది మాకు ఈ కాస్ట్ అనేది అరౌండ్ మేము సేల్‌లో కొన్నాం కాబట్టి 12,500 సంథింగ్ చేంజ్ పడిందండి. అరౌండ్ 14,500 ఏమో దాంట్లో చూపిస్తుండే. కానీ ఇప్పుడు సేల్‌లో తీసుకున్నాం కాబట్టి ఒక 1000-2000 మాకు రిలీఫ్ దొరికింది. సో, ఇవన్నీ వైరింగ్స్, బాక్సెస్ ఇవన్నీ ఇలా వచ్చాయన్నమాట. సో, ఇన్‌స్టాల్ చేసేయాలి త్వరగా. అండ్ మనకొక మాన్యువల్ ఇస్తాడు. ఇన్‌స్టాల్ చేయడానికి ఎలా చేయాలి అని చెప్పేసి. ఆ మాన్యువల్ చూసుకుంటూ చేసేయొచ్చు. చాలా ఈజీనే. మాకు ఫస్ట్ చూసినప్పుడు అనిపించింది కష్టంగా ఉంటదేమో అని. కానీ ఈజీనే ఇన్‌స్టాల్ చేయడము. సో, ఇదండి. ఇలా ఈ కింద నుంచి ఇట్లా పైకి అనేసేయాలి. అన్‌ఫోల్డ్ అయిపోతది. మనకి దీనిలో సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. మనం వాకింగ్ చేసుకుంటూ సాంగ్స్ వినడానికి. ఈ కిందర ఇక్కడ లెఫ్ట్ ఎల్ అని ఉన్న దగ్గర మనం స్క్రూ ఫిట్ చేసేయాలి ఫస్ట్. ఇది బెల్ట్ అన్నమాట. ఈ ఎల్ అనే దగ్గర లెఫ్ట్ సైడ్ ఉన్న స్క్రూ పెట్టేసేయాలి. బేసిక్‌గా నేను ఈ వీడియోలో స్టార్టింగ్‌లో ఈ రైట్ సైడ్‌ది పెట్టేసి మాకు సరిగ్గా పెట్టరాలేదు యాక్చువల్లీ ఎల్, ఆర్ మేము అసలు బేసిక్‌గా చూసుకోలేదు. చాలా సేపటి తర్వాత మాకు అర్థమైంది. ఎల్ పెట్టాలి, ఎల్ సైడ్ ఎల్ పెట్టాలి, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ పెట్టాలి అని చెప్పేసి. అంటే పెట్టాము కానీ మాకు కుదరలేదు అది. సో, మీరు ఒకసారి ఇది చూసుకోండి. కింద నడబెడుతున్నాం కానీ అది అసలు సెట్ అవ్వట్లేదు. చాలాసేపు తర్వాత మాకు కూడా అర్థమైంది ఇది కాదని చెప్పి. కానీ బేసిక్‌గా అయితే కింద అలా స్క్రూ ఫిట్ చేయాలండి. అండ్ ఇలా మనకిస్తారు సైజెస్ M15, M35, M22 అని చెప్పేసి స్పానర్ ఇచ్చారు. ఈ రెక్టాంగిల్ షేప్‌లో ఈ బోల్ట్ ఇచ్చారండి మనకి. ఈజీగా చేసేయొచ్చు మనము. చాలాసేపు దాంతోనే చాలా తిప్పలు పడ్డాము. ఏంటిది అసలు కనెక్ట్ అవ్వట్లేదు, కరెక్ట్‌గా ఇచ్చారా లేదా ఫాల్టా అని చెప్పేసి. తర్వాత అర్థమయ్యి ఈ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్‌లో పెట్టిన తర్వాత చాలా ఈజీగా నట్స్ అన్నీ వెళ్ళిపోయాయి లోపలికి. సో, ఈ విధంగా నట్స్ అనేవి మనము అరేంజ్ చేసేసుకోవాలి. మనకి ఇలా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు. దాంతో ఆ నట్స్ అనేవి టైట్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇది రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ అయిపోయింది. రైట్ సైడ్ ఇది. ఇది బేసిక్‌గా ఫోల్డబుల్ ట్రెడ్‌మిల్ అన్నమాట. సో, మనము ఫోల్డ్ చేసేసుకొని ఓ సైడ్‌న పెట్టేసుకుంటే సరిపోతది. అండ్ సెకండ్ స్క్రూ అనేది ఇక్కడ ఈ ప్యానెల్ కింద ఈ 2 చోట్ల మనము స్క్రూ అనేది పెట్టేసుకోవాలి. సో, టైట్ చేయడానికి 2 సైజెస్ ఇచ్చాడు. కిందర టైట్ చేయడానికి కొంచెం చిన్న సైజ్ ఉంది. పైన కొంత పెద్ద సైజ్ ఉంది. ఇదొక పెద్ద బోల్ట్ అండి. ఒక్కవైపు మాత్రమే ఉంటది. సెకండ్ సైడ్ ఉండదు. అండ్ ఇదేంటంటే ఇక్కడ ఒకటి రోలర్ వస్తదండి. అది మేము ఇంకా ఫిక్స్ చేయలేదు. అది కూడా ఈజీనే ఫిక్స్ చేయడానికి. ఫస్ట్ ఇది ఫిక్స్ చేసిన తర్వాత రోలర్ మసాజర్ అనేది ఫ్రీగా వచ్చింది బేసిక్‌గా. అది దీనిపైన ఫిక్స్ చేసేసుకోవాలి. అది కూడా ఈజీనే. మీకు చూపిస్తాను ఇప్పుడు. బాక్స్‌లో వచ్చింది అది మాకు సెపరేట్‌గా. నేను ఇందాక చెప్పాను కదా మసాజర్ అని చెప్పి. ఇదే అనమాట సెపరేట్ బాక్స్‌లో వచ్చింది. ఇదేమో మనము నడుముకు పెట్టుకొని ఉండాలి. సో, ఇది మసాజర్ అంట. అండ్ పైన ట్రయాంగిల్ షేప్‌లో మనం పెట్టుకున్నాం కదా! దానికి ఈ బాక్స్ అనేది ఫిట్ చేయాలి. సో, ఈ బాక్స్ అనేది ఫిట్ చేయాలి. ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటిది అసలు ఇది అని చెప్పేసి ఇన్‌స్ట్రక్షన్స్ మనకి సెపరేట్‌గా పేపర్‌లో ఇచ్చారు. అండ్ అంతే అండి. మనకి ఇన్‌స్టాలేషన్. అండ్ దీని తర్వాత ఈ రెడ్ కలర్‌ది మనకి దానికి మ్యాగ్నెట్ ఉంటది. అటాచ్ చేసేసుకొని మనకి క్లిప్ పెట్టేసుకోవాలి. సో దట్ ఎప్పుడైనా మనము స్కిడ్ అయిపోయినా గానీ సడెన్‌గా థ్రెడ్‌మిల్ ఆగిపోతది దానికంతటే ఆటోమేటిక్‌గా. సో దట్స్ ఇట్. ఇప్పుడు ఇది జస్ట్ ఆన్ చేసి చూద్దాం ఇంకా. సో, ఇది ఆన్ అయిపోతది. స్టార్ట్ బటన్ నొక్కేసాము.
ఈ విధంగా రన్ అయిపోతుందన్నమాట. బానే ఉంది ప్రస్తుతానికి. ఇక చూడాలి ఎలా ఉంటదో. కానీ కాస్ట్ వైజ్ మన హోమ్‌కి మాత్రం ఇంత సరిపోతది. సో, కాస్ట్ వైజ్ అయితే ఇది 3 హెచ్‌పీ మోటారు. సో, ఇదైతే బెస్ట్. బావుందండి. మీరు కూడా పర్చేస్ చేయొచ్చు.